ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆర్జిఎస్ ప్రోలో స్పేషియల్ జాయిన్ ఎలా చేస్తాము అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో జాయిన్ ఎలా చేస్తామో ఒక టేబుల్తోని కానీ అట్రిబ్యూట్ టేబుల్తోనే కానీ ఎక్సెల్ షీట్తో కానీ ఎలా చేస్తాం అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే స్పెషల్ జాయిన్ అని అంటే మనము ఒక ఫీచర్ని బేస్ చేసుకొని ఇంకో ఫీచర్కి మనము డేటా అనేది జాయిన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అది ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ సేమ్ నా దగ్గర ప్రీవియస్ డేటానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా దగ్గర నేమ్ మాత్రమే ఉంది, కానీ మిగతా డేటా ఏం లేదు. ఇక్కడ నా దగ్గర ఒక పాయింట్ డేటా ఉంది. ఓకే, ఈ పాయింట్ డేటాలో నాకు చూడండి, ఇక్కడ ఎస్టిమేటెడ్ పాపులేషన్, ర్యాంక్, స్టేట్ నేమ్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటిదంటే మనకి కామన్ ఫీల్డ్తోని సంబంధం లేదు. ఇది స్పెషల్గా మనకి ఫీచర్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది మనకి జాయిన్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టేట్ పైన మనకి ఈ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్కి ఏదైతే డేటా ఉంటుందో సో ఈ పాలిగన్కి స్ట్రైట్ అవే అనేది అటాచ్ చేసేస్తుంది. ఎలా చేస్తుందని చూద్దాం. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మన షేప్ ఫైల్, మన పాలిగన్ షేప్ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి జాయిన్ అండ్ రిలేట్స్ అని ఇక్కడ యాడ్ స్పేషియల్ జాయిన్ అని ఉంటుంది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మన టార్గెట్ ఫీచర్ ఏది? ఇది IN_ అనేది మన టార్గెట్ ఫీచర్. సో దేని నుంచి జాయిన్ ఫీచర్, మనం దేని నుంచి డేటాని జాయిన్ చేస్తున్నాము? సో మన పాయింట్ డేటా. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ ఇది తీసుకున్నాం. అలాగే ఇక్కడ జాయిన్ ఆపరేషన్స్ 1 to 1, 1 to many అని ఉంటుంది, మెనీ అని ఉంటుంది, రెండు ఆప్షన్స్. సో ఇది 1 to 1 అనేది మనం పెట్టుకోవాలి, ఎందుకంటే మనం సేమ్ ఒక పాయింట్ నుంచి ఒక పాలిగన్కి డేటా అనేది మనం అటాచ్ చేస్తున్నాం. అదే ఒక పాయింట్ నుంచి మనం మల్టిపుల్ పాలిగన్స్కి డేటా అటాచ్ చేయాలి అని అన్నప్పుడు 1 to many అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం 1 to 1 అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ఇది మ్యాచ్ ఆపరేషన్, ఇది కీప్ ఆల్ టార్గెట్ ఫీచర్స్ని బై డిఫాల్ట్గా చెక్ చేసి పెట్టండి, చెక్ ఆన్ చేసి. తర్వాత మ్యాచ్ ఆప్షన్స్లో ఇంటర్సెక్ట్ అని పెట్టండి, ఎందుకంటే ఈ పాయింట్ మనకి పాలిగన్ తోటి ఇంటర్సెక్ట్ అయి ఉన్నది. సో ఎక్కడెక్కడైతే మనకి పాయింట్ పాలిగన్తో ఇంటర్సెక్ట్ అయి ఉంటుందో అక్కడ మనకి డేటా అనేది క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ అవసరం లేదు మనకి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ మ్యాప్లో ఒక్కసారి ఇక్కడ రీసెట్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మనకి ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తుంది. ఓకే, ఇష్యూస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ మనకి ఏమి మార్క్ చూపించలేదు. ఓకే, తర్వాత క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి, సో అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేయగానే మనకి ఈ పాయింట్ డేటాకి ఏ డేటా అయితే ఉందో మనకి యాడ్ అయిపోయింది. సో లొకేషన్ బేస్డ్ డేటా అనేది యాడ్ అయిపోయింది. సో పాయింట్ అనే కాదు, ఒకవేళ వితిన్ పాలిగన్ లోపల మనకి లైన్స్ ఉన్నా కానీ ఆ లైన్కి సంబంధించిన డేటా మనకి పాలిగన్స్కి వచ్చేస్తుంది. అలా వైస్ వర్సా ఉంటుంది అనమాట. లైన్ టు పాయింట్ నుంచి పాలిగన్కి, ఒకవేళ లైన్ పైన ఇంటర్సెక్ట్ అయి ఉన్న పాయింట్కి ఉందనుకోండి, దానికి పాయింట్కి ఏదైనా వాల్యూ ఉన్నా కానీ మనకి పాయింట్కి లైన్కి రావడము అలాగా. సో లైన్కి ఏదైనా డేటా ఉంటే పాలిగన్కి రావడము, పాలిగన్కి ఏదైనా డేటా ఉంటే లైన్కి పాయింట్కి వెళ్ళడము, ఇలా వైస్ వర్సా అనేది మనము స్పేషల్ జాయిన్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఫీచర్స్ అనేది మనకి వితిన్ పాలిగన్ కానీ వితిన్ పాలిగన్ అయితే వితిన్ పాలిగన్ ఉండాలి, అదే లైన్ అయితే లైన్ పైన ఇంటర్సెక్ట్ అయ్యి ఉండాలి. అలాగా కొన్ని కండిషన్స్ మనం చూసుకొని మనము స్పెషల్ జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ లైన్ ఉంది, దానికి పాయింట్ ఇంటర్సెక్ట్ అవ్వకుండా మనం చేసుకోలేం కదా. సో అప్పుడు మనకి ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ? సో ఇక్కడ స్పెషల్ జాయిన్ అయిన దగ్గర మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో వితిన్ ఏ డిస్టెన్స్, కంటైన్స్. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని చూస్ చేసుకుంటూ మనము స్పెషల్ జాయిన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనకి జాయిన్ ఫీచర్ అనేది జరుగుతుంది, స్పెషల్ జాయిన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ని బాగా ఎంకరేజ్ చేయాలని, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో అది మేము సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.